అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు లేని దూకుడు ఎందుకో ఈ వారం రోజుల్లో ఉంది. అత్యంత కీలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రకాలుగా అనుకూలంగా పనిచేసిన అత్యంత కీలక ఐపీఎస్ అధికారిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీతారామాంజనేయులు గారిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. సిఐడి పోలీసులు 3 రోజుల కిందట అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన అంత పెద్ద ఆయన సీనియర్. సో ఆయనే ప్రభుత్వం వదిలిపెట్టాలి, అరెస్ట్ చేసింది. మరి మిగిలిన వాళ్ళు ఎంత? సీతారామాంజనేయులు గారికి అన్ని పార్టీలతో పరిచయాలు ఉన్నాయి, చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ఐపీఎస్లో చాలామందితో ఆయనకు పరిచయాలు ఉన్నాయి బ్యూరోక్రసీలో. అటువంటిది ఆయన్నే వదిలిపెట్టాలి. నిజానికి వదిలిపెట్టేసే వాళ్ళే, కానీ ఆయన బయటుండి ఈ సిస్టమ్ని పాడు చేస్తున్నాడు కాబట్టి ఆయన్ను తీసుకెళ్ళి లోపలేశారు. సో ఇప్పుడు మిగిలిన ఐపీఎస్లో భయం మొదలైంది. సేమ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఐపీఎస్లను పక్కన పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరీ ఏకపక్షంగా వ్యవహరించారు అని ఆరోపణలు ఉన్న అమిరెడ్డి గారు లాంటి వాళ్ళని, పరమేశ్వర్ రెడ్డి గారు లాంటి వాళ్ళని, సునీల్ కుమార్ గారిని అంటే సస్పెండ్ చేశారు. కాంతిరాణా టాటా గారిని, విశాల్ గున్ని గారిని, ఇట్లా దాదాపుగా ఒక 13 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారనమాట. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ జిల్లాల్లో పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు జాషువా గారు ఉన్నారు, ఆయన ఇలా చాలామంది మీద ఆరోపణలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, కొన్ని నిర్ధారణ ఉన్నాయి. సో వీళ్ళందరినీ పక్కన పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్కరి మీద వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారు అనేది బయటకు తీస్తూ ఉన్నారు. ఆల్రెడీ జాషువా గారి మీద ఒక కేసు నమోదైంది, ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. హైకోర్టు కూడా ఆయన్ను విచారణ ఎదుర్కోవాల్సిందే, మీకు దీని నుంచి ఉపశమనం లేదు అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా చెప్పింది. సో ఆయన బలైనట్టే. ఆయన అప్రూవర్గా మారినప్పటికీ విడుదల రజనీ గారు ఆమె మరిది ఏం చేశారు, నాకేం సంబంధం లేదు, వాళ్ళు బెదిరించమంటే బెదిరించాను అని ఆయన చెప్పినప్పటికీ వదిలిపెట్టే అవకాశం లేదు. ఆయన పాత్ర బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే వాళ్ళ దగ్గర నుంచి 2,20,00,000 వసూలు చేయడంలో ఐపీఎస్ అధికారిగా జాషువా గారి పాత్రను పోలీసులు నిర్ధారించారు కాబట్టి అతని మీద అంత టైట్ చేశారు కేసు. సో ఇప్పుడు ఇంకొంతమంది ఐపీఎస్ అధికారులు ఇప్పుడు ఆల్రెడీ సునీల్ కుమార్ గారికి నోటీసులు ఇచ్చారు, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్ళారు అని. యాక్చువల్లీ ఆయన మీద ఇంకా చాలా అభియోగాలు ఉన్నాయి సునీల్ కుమార్ గారి మీద. వాటి మీద ఇంకా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టలా, ప్రస్తుతానికి దీని మీద దృష్టి పెట్టింది. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే విశాల్ గున్ని నిజానికి సోషల్ మీడియాలో చాలామందికి తెలిసిన ఐపీఎస్ అధికారి. ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఆయన బాగా ఫేమస్. ఆ తర్వాత విజయవాడ వెళ్ళిన తర్వాత కూడా బాగా ఫేమస్ అయ్యారు. ఆయన మంచి సందేశాలు ఇస్తూ యువతను ఆకట్టుకుంటూ మంచి క్రేజ్ ఉంది ఆయనకు. ఐపీఎస్ అధికారుల్లో మంచి క్రేజ్ ఉంది. అటువంటిది ఆయన మీద కూడా అభియోగాలు వచ్చాయి కాదంబరి జత్వానీ గారి విషయంలో. సో ఇప్పుడు ఆయన కూడా ఒక రకంగా డిఫెన్స్లో ఉన్నారు, ఆయనకి పోస్టింగ్ లేదు. కాంతిరాణా టాటా గారు మరీ ఏకపక్షంగా వ్యవహరించారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ వైసీపీ అధికారంలో ఉండగా ఐపీఎస్ అధికారుల సంఘానికి ఆయన అధ్యక్షుడు. ఆంధ్రజ్యోతిలో ఏమైనా వార్త వచ్చినా సరే ఆయన ఖండించేవారు. ఐపీఎస్ అధికారుల సంఘం మీటింగ్ పెట్టకుండా, అందరికి తీర్మానం లేకుండా ఆయనే ఖండించేసినట్టు వార్త ఇచ్చేవాళ్ళు, ఖండనిచ్చేవాళ్ళు. సో అప్పట్లోనే ఆంధ్రజ్యోతిలో విపరీతంగా వార్తలు వచ్చాయి కాంతిరాణా గారికి వ్యతిరేకంగా. సో ఆయన కూడా వైసీపీకి అనుకూలంగా చాలా ప్రైవేటు వ్యవహారాలు నడిపించారనేది అభియోగాలు ఉన్నాయి. సో ఆయన మీద ఇంకా కొంతమంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు. సో వీళ్ళందరి మీద రకరకాల అభియోగాలు ఉన్నాయి. సో వాళ్ళ కెరీర్ దాదాపుగా రిస్క్లో పడింది. ఈ 5 సంవత్సరాల్లో మేబీ పోస్టింగ్ ఇస్తారో లేదో తెలియదు. ప్రస్తుతానికైతే ఎవరు క్యాట్కి వెళ్ళలేదు. ఒకవేళ సస్పెండ్ చేస్తే క్యాట్కి వెళ్ళే వాళ్ళేమో. వాళ్ళని సస్పెండ్ చేయడానికి బలమైన కారణాలు వెతుకుతున్నారు. అంటే వన్స్ ఒక ఐపీఎస్ అధికారినో ఐఏఎస్ అధికారినో సస్పెండ్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా క్యాట్కి వెళ్తారు. క్యాట్ ఆ సస్పెన్షన్ చెల్లదు అని తీర్పిస్తే వీళ్ళు పోస్టింగ్ ఇవ్వాలి. గత ప్రభుత్వం అంటే పోస్టింగ్ ఇవ్వలేదు, కానీ వీళ్ళు పోస్టింగ్ ఇవ్వాలి. సో అలా వీళ్ళు క్యాట్కి వెళ్తే అసలు ఈ సస్పెన్షన్ న్యాయబద్ధమైనదే, వీళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేసి తీరాల్సిందే అని వీళ్ళు కొన్ని ఆధారాలు చూపించాలి. సో దానికి సంబంధించి అవన్నీ దగ్గర పెట్టుకుంటున్నారు. అవన్నీ దగ్గర పెట్టుకొని అవన్నీ నిర్ధారించుకున్న తర్వాత సస్పెండ్ చేస్తారేమో. అప్పటి వరకు వెయిటింగ్లోనే ఉంచారు. కొంతమందికి పోస్టింగ్ ఇవ్వలేదు, అంతే వెయిటింగ్లో పెట్టారు. దాదాపుగా చాలామందికి 20 మందికి పైగా డిఎస్పీలకు పోస్టింగ్ ఇవ్వాలి. మొన్న మధ్య ఇచ్చారు 15 మందికి, ఇంకా ఉన్నారు డిఎస్పీలు. 60 మందికి పైగా సిఐలు ఎస్ఐలు ఉన్నారు పోస్టింగ్ ఇవ్వడం వాళ్ళు. మొత్తం మీద 130 మంది ఉన్నారు పోలీస్ అధికారులు. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్లోనే 130 మందికి పైగా ఉన్నారు పోస్టింగ్ ఇవ్వడం వాళ్ళు. అందులో ఇక్కడ ఐపీఎస్ అధికారుల మీద తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి, కొంతమంది డిఎస్పీల మీద తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, తాడిపత్రి డిఎస్పీగా పనిచేశాడు ఆయన, చైతన్య రెడ్డి ఏదో పేరు. ఆయన మరీ ఏకపక్షంగా చాలా వికృతంగా పనిచేశాడనే అనుమానాలు ఉన్నాయి, ఆరోపణలు వచ్చాయి, విపరీతంగా ఆరోపణలు వచ్చాయి. సో ఆయన
ఇట్లా చాలామంది మీద ఈ ఎనీ టైం వీళ్ళ మీద డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో అది వాళ్ళ కెరీర్కి మార్చ కాబట్టి కొంతమంది అప్రూవర్లుగా మారడానికి, సో అప్పుడు ప్రభుత్వం ఎవరు చెప్పారు, ఏం చెప్పారు, ఎందుకు తాము అలా చేయాల్సి వచ్చింది అని కొంతమంది ఐపీఎస్ అధికారులే అప్రూవర్గా మారడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేది. అధికారులు కనుక అప్రూవర్లుగా మారిపోతే వాళ్ళు నాయకులు ఇరుక్కుపోతారు, అప్పుడు పరిపాలించిన పాలకులు ఇరుక్కుపోతారు. అఫ్కోర్స్ సంతకం చేయాల్సింది వీళ్ళే అయినప్పటికీ, అమలు చేయాల్సింది వీళ్ళే అయినప్పటికీ రాజ్యాంగబద్ధంగా వీళ్ళు సేఫ్ జోన్లో ఉండి అవతల వాళ్ళని చట్టబద్ధంగా ఇరికించే అవకాశాలు ఉన్నాయి. దాన్ని పరిశీలిస్తున్నారన్నమాట. థ్యాంక్ యూ.